కార్తీక పురాణం 13వ రోజు పారాయణం 13వ అధ్యాయం. కన్యాదాన ఫలం. వశిష్ఠ ఉవాచ. రాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్య మహాపురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను. ఏకాగ్రత చిత్తంతో విను. తప్పనిసరిగా చేయవలసినవి, చేయకపోవడం వల్ల పాపం కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా ఆ తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధింపబడ్డాయి. నీకు ఇప్పుడు వాటిని వివరిస్తాను. జనకరాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదాన, ప్రాతస్నానాలు, యోగ్యుడైన బ్రాహ్మణుడు బాలకులకు ఉపనయనం చేయించడం, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానాలు ఇవి చాలా ప్రధానమైనవి. ధనం చేత పేదవాడు, గుణం చేత యోగ్యుడు అయిన బ్రాహ్మణ కుమారుడికి కార్తీక మాసంలో అడుగు వేయించి దక్షిణ సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధంగా తమ ధనంతో ఉపనయనం చేయించబడిన వాడు చేసే గాయత్రి జపం వల్ల దాత యొక్క పంచమహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన, 100 తోటలను వేయించిన, 100 నూతులను, దిగుడు బావులను నిర్మించిన, 10,000 చెరువులను త్రవ్వించిన వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయించడం వల్ల కలిగే పుణ్యంలో 16వ వంతు కూడా సమానం కాదు. ముఖ్యమైన విషయం గుర్తుంచుకో. కార్తీకంలో ఉపనయన దానం చేసి తరువాత వచ్చే మాఘంలో కానీ వైశాఖంలో కానీ ఉపనయనం చేయించాలి. సాధువులు, పేద బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం వలన అనంత పుణ్యం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పం చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యంతో ఉపనయనం చేయిస్తానని వాగ్దానం చేయడం వల్ల కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యం కాదని తెలుసుకో. జనక నరపాల, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవబ్రాహ్మణ సమారాధనల వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుంది అన్న విషయం జగమంతా తెలిసినదే కదా. కార్తీకంలో తమ ధనం ఒక బ్రాహ్మణ బాలకుడికి ఉపనయనంతో పాటు వివాహం కూడా చేయించడం వలన దాని పుణ్యం మరింతగా ఇనుబడిస్తుంది. కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయంగా వాడు తరించడమే కాక వాడి పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించేవాడవుతాడు. ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసం చెబుతాను, విను. సువీరోపాఖ్యానం. ద్వాపర యుగంలో వంగదేశంలో దుర్మార్గుడైన సువీరుడు అనే రాజు ఉండేవాడు. 7 కన్నుల వంటిది సోగ కన్నుల కల సుందరాంగి ఒకరు అతని భారీగా ఉండేది. దైవయోగం వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడి రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందమూలాలతో కాలం గడుపుకోసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది. రాజు నర్మదా తీరంలో పర్ణశాల నిర్మించాడు. ఆ పర్ణశాలలోనే రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వ సంపదలు శత్రువుల పాలైపోవడం, తను అడవుల పాలవ్వడం, కందమూలాలతో బ్రతుకుతూ ఉన్న ఈ రోజులలో కడుపు పండి సంతానం కలగడం, సంతాన పోషణకు చేతిలో చిల్లి గవ్వైనా లేని దరిద్రం, వీటన్నిటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురును పెంచుకోసాగారు సువీర దంపతులు. కాలగమనంలో సువీరుని కూతురు కూడా చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాలతో చూసేవారి నేత్రాలకు అందంగా పరిణమించింది. 8 సంవత్సరాల ప్రాయంతో ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుడిని కోరాడు. అందుకు రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతం నేను ఘోర దరిద్రులతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కంగా సమర్పించగలిగితే నీ ఈ కోరికను తీరుస్తాను అన్నాడు. ఆ పిల్ల మీద మక్కువ మర్చిపోలేక మునిబాలకుడు, రాజా, నేను కేవలం మునికుమారుడినైన కారణంగా నీవు అడిగినంత ధనం తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేసి దాని ద్వారా ధనం సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఆ బాలికను నా కోసం భద్రపరచు ఉంచు అని చెప్పి అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోనే తపోనిష్ఠుడై దాని ఫలితంగా అనూహ్య ధనరాశి సాధించి దాన్ని తెచ్చి సువీరుడికి ఇచ్చాడు. ఆ సొమ్ముకి సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారం ప్రకారం తన కూతురుని ఆ మునియోకుడికి ఇచ్చి ఆ అరణ్యంలోనే కళ్యాణం జరిపించేశాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది. కన్యాశుల్కం ద్వారా లభించిన సొమ్ముతో రాజు తన భార్యతో సుఖంగా ఉండసాగాడు.
దాని ఫలితంగా సువీరుడి భార్య గర్భిణి అయి మళ్ళీ ఒక ఆడపిల్లను ప్రసవించింది. దానికి రాజు చాలా ఆనందించాడు. పేద పిల్లను అమ్మి ధనం రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ధనాన్ని సంపాదించవచ్చు అని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇలా ఉండగా ఒక యతీశ్వరుడు నర్మదా నదిలో స్నానం చేయడానికి వచ్చి అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుడిని, అతని భార్యను, కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిన్య గోత్రం కలిగిన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వు ఎవరివి అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నకు జవాబుగా, అయ్యా, నేను వంగదేశాధీశుడైన సువీరుడిని. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడినై ఇలా అడవిలో జీవిస్తున్నాను. దరిద్రం కన్నా ఏడిపించేది, కొడుకు చావు కంటే ఏడవలసినది, భార్య వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతఃశల్య లాంటి దుఃఖం ఇంకేమీ ఉండవని తమకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేను ఆ విధంగా కందమూల ఆహారం తినడంతో ఈ అరణ్యమే శరణ్యంగా బ్రతుకుతున్నాను. ఈ అరణ్యంలోనే తొలిచూలుగా నాకు కూతురు పుట్టింది. ఆమెను ఒక మునికుమారుడికి అమ్మి ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖంగానే బ్రతుకుతున్నాను. ఇది నా రెండవ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు. సువీరుడు ఇచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పనిచేశావు, మూర్ఖుడివి, అనంతమైన పాపాన్ని ప్రోగు చేసి పెట్టుకున్నావు. ఆడపిల్లని అమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణం తర్వాత అసిపత్రం అనే నరకం పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ, ఋషి, పితరులు అందరూ నరకాన్ని చూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మజన్మలకు కూడా పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లలను అమ్ముకుని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పుడతారు. రాజా, అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలున్నాయి కానీ ఈ కన్యాశుల్కం అనబడే ఆడపిల్లను అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తమూ లేదు. కాబట్టి సువీరా, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తె కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజశీల యువకుడైన వరుడికి కన్యాదానం చేసినవాడు గంగానది సమస్త తీర్థాలలోనూ స్నాన దానాలు చేయడం వలన కలిగే పుణ్యాన్ని తోచిన దక్షిణ సమేతంగా అశ్వమేధ లాంటి యాగాలు చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు. కానీ నీచబుద్ధితో కూడుకున్న ఆ సువీరుడు ఆ సజ్జనుడి బోధనలు కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్యా బాపడా, పుట్టినందుకు గాను పుత్రధారాగృహ క్షేత్రవాసోవాసులంకారాలతో ఈ శరీరాన్ని పుష్టిగా ఉంచి సుఖించాలే గాని ధర్మం ధర్మం అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మం అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? ఫలం అంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానం. పెద్దపిల్ల విషయంలో కంటే అధికంగా ధనం ఇచ్చేవాడికే నా చిన్నపిల్లను కూడా ఇచ్చి పెండ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిని నువ్వు వెళ్ళు అని కసిరి కొట్టాడు. అంతటితో ఆ యతీంద్రుడు తన దారిని తాను వెళ్ళిపోయాడు. శృతకీర్తోపాఖ్యానం. ఈ సువీరుడు పూర్వీకులలో శృతకీర్తి అనే రాజు ఒకడు ఉన్నాడు. సమస్త ధర్మంగా ప్రవర్తించిన 100కు పైగా యాగాలు చేసినవాడు అయిన శృతకీర్తి తన పుణ్యకార్యాల వలన స్వర్గంలో ఇంద్రుడు మిగిలిన వారిచే గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరుడికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గం చేరుకొని అక్కడ సుఖపడుతున్న శృతకీర్తి యొక్క జీవుడిని పాశబద్ధుడిని చేసి నరకానికి తీసుకువచ్చారు. ఆ చర్యకి ఆశ్చర్యపడిన శృతకీర్తి యముడి ముందు నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు? నేను చేసిన పాపం ఏమిటి అని నిలదీసి అడిగాడు. మందహాసం చేశాడు ఆ మహాధర్ముడు. ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడివే, స్వర్గార్హుడివే. కానీ నీ వంశీకుడైన సువీరుడు అనేవాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశీకులైన మీరు అంతా నరకానికి రావాల్సి వచ్చింది. అయినా వ్యక్తిగతంగా అత్యధిక పుణ్యాత్ముడివి అయినందువలన నీకొక అవకాశం ఇస్తున్నాను.
పరమ పాపకృత్యం చేసిన సువీరుడి రెండవ కుమార్తె నర్మదా నదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకి ఇంకా వివాహం కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహి భూలోకవాసులు గుర్తించే శరీరమై అక్కడకు వెళ్ళి అక్కడ మునులకు ఈ విషయాన్ని చెప్పి కార్తీక మాసంలో ఆ బాలికను యోగ్యుడైన వరుడికి ఇచ్చి కన్యాదాన విధానంగా పెళ్లి జరిపించు. శృతకీర్తి, ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషిత అయిన కన్యను యోగ్యుడైన వరుడికి దానం చేస్తాడో వాడు భూలోకాధిపతి అర్హుడవుతాడు. అలా కన్యాదానం చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానం లేనివాడు బ్రాహ్మణ కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణుడికి కానీ ధన సహాయం చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు. అంతేకాదు, స్వలాభాపేక్ష ఆశించకుండా 2 పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుడికి ఇచ్చి పెండి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్నే పొందుతారు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణుడికి కన్యామూల్యంగా దానం చేసినట్లయితే దాని ద్వారా నువ్వు, నీ పూర్వీకులు, ఈ సువీరుడు ఇతరులు నరకం నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. యమధర్మరాజు అనుగ్రహం వలన శరీరం పొంది శృతకీర్తి వెంటనే భూలోకంలోని నర్మదా నదీ తీరాన్ని చేరుకొని అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు చెప్పి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణ ఆభరణాలతో అలంకరణ చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానంగా అర్పించాడు. ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నరకపీడ విముక్తుడై స్వర్గం చేరి సుఖించసాగాడు. తరువాత శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యాన్ని ధారపోయడం వలన వారి వారి పితృపితామహ వర్గాల వారంతా కూడా విగత పాపులై స్వర్గాన్ని పొందారు. తరువాత శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గం చేరుకుని తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వ పాపాలను నశింపచేసుకుంటారనడంలో ఏమాత్రం సందేహం లేదయ్యా. కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహం కోసం మాట సహాయం చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. రాజా, ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారనడంలో ఏమాత్రం సందేహం లేదని గుర్తించు. 13వ అధ్యాయం సమాప్తం. 13వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.